Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important model for EPSET 2026 అమ్మ 24లో వచ్చింది, 25లో వచ్చింది, 2026లో కూడా సేమ్ ఇదే మెథడ్లో ప్రాబ్లం అడగచ్చు, కొంచెం చేంజ్ చేసి అడగచ్చు. ఓకే, సో ఈ మెథడ్ని షార్ట్కట్ వేలో ఎలా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 cos 3x sin 3x ఉంది, cos 3x sin 3x ఉంది. నెక్స్ట్ 2025లో వచ్చింది sin x cos x sin x ఉందమ్మా. సో ఇలాంటి మెథడ్ ఉన్న ప్రాబ్లం ఇచ్చినప్పుడు షార్ట్కట్ వేలో, అంటే ఇది లాంగ్ క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్ అమ్మ, కామన్గా ఐపీకి అయితే షార్ట్కట్ వేలో ఎలా చేయాలో ఈరోజు వీడియో తెలుసుకుందాం. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మరిన్ని వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. ఓకే, సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ వీడియో ఇది. ఓకే ఓకే నౌ సీ హియర్ 2024లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఇంటిగ్రేషన్ 2 cos 3x - 3 sin 3x డివైడ్ బై cos 3x ప్లస్ 2 sin 3x ఉంది, dx ఉంది. ఓకేనా, సో తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 sin x - 3 cos x డివైడ్ బై 4 cos x - 3 sin x dx ఇది 2025లో వచ్చింది, ఇది 2024లో వచ్చిందమ్మా. సో సిమిలర్ క్వశ్చన్స్ నెక్స్ట్ మళ్ళీ రావచ్చమ్మా. సో కాబట్టి కంపల్సరీ పీవైక్యూస్ కంపల్సరీ చూడాలి, చూసుకుంటూ వెళ్తేనే మనకు ఈజీగా గిటన్ కాగలుగుతాం ఎగ్జామ్. ఓకే, సో మరిన్ని పీవైక్యూస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి కంపల్సరీ లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, సో సియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సాల్వ్ 24 క్వశ్చన్. 2024 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, తర్వాత 2025 క్వశ్చన్ని ఇది సాల్వ్ చేయొచ్చు. ఓకే, నౌ సియర్. సో ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ -4/5 log cos 3x ప్లస్ 2 sin 3x ప్లస్ c, 7/15 log cos 3x ప్లస్ 2 sin 3x - 4/5 x ఇచ్చిండు. సో ఇట్లా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చిండమ్మా. ఓకేనా, సో 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. లాగ్ ఇది మొత్తం సేమ్ ఉందమ్మా, లాగ్ ఆఫ్ అనేది సేమ్ ఉంది. ఓకేనా, సో ఈ రెండు ఆప్షన్ నియర్ బై ఉన్నాయి, బి అండ్ డి. అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ మనకు షార్ట్కట్ వే ఎలా ఉంటుందంటే ఈ కోషన్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, ఎందుకంటే ఈ cos x sin x ఉన్నప్పుడు మాత్రమే, అంటే వాటి యొక్క కోషన్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంది అనుకోవాలి, ఇక్కడ -3, ఇక్కడ 2 ఉందమ్మా. సో వాటి ఇక్కడ రాసుకుందాం. సో 2 -3 1 అండ్ 2 అమ్మ. ఓకేనా, సో వీటిని బేస్ చేసుకుని మనం ఆన్సర్ని గెస్ చేయొచ్చు. ఎలా అంటే 2 × 1 అంటే 2 అవుతుంది, -3 × 2 -6 అవుతుంది, డివైడ్ బై 1 స్క్వేర్ 1 అవుతుంది, ప్లస్ 2 స్క్వేర్ 4 అవుతాము. సో ఇంటూ ఎక్స్ అంటే ఈ వాల్యూ ఏమవుతుంది మనకు -4/5 ఇంటూ ఎక్స్ అవుతామా, -4/5 ఎక్స్. ఓకే, సో -4/5 ఎక్స్. సో -4/5 ఎక్స్ ఇందులో లేదమ్మా, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. ఇందులో కూడా -4/5 లేదు, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. రెండు ఆప్షన్ వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ -4/5 ఎక్స్ -4/5 ఎక్స్ రెండిట్లో ఉంది కాబట్టి సో దీంతో సరిపోవట్లే. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ దీనికి ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 × 2 4 అవుతుంది, -3 × 1 -3 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందమ్మా, +3 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 అంటే 1 + 4 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ లాగార్థం తీసుకోవాలి. సో డినామినేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి, cos 3x ప్లస్ 2 sin 3x అమ్మా ప్లస్ సి. సో ఇక్కడ 7/5 అవుతుందమ్మా, కాకపోతే 7/5 ఇందులో ఉంది, ఇందులో లేదు. కానీ తొందరపడద్దమ్మా, ఎందుకంటే ఇక్కడ కోషెంట్ 3 ఉంది, ఇక్కడ 3 ఉందమ్మా, కాబట్టి డినామినేటర్లో 3 రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 15 ఉంది, అంటే మనకు డినామినేటర్లో వాల్యూ మాత్రమే ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 5 ఆర్ 15, 5 రావచ్చు లేదా 50 రావచ్చు. సో ఇక్కడ మీరు 3 పెట్టుకోవాలనుకోండి, 5 అని రాసుకొని ఒకవేళ దీన్ని ఆప్షన్ కరెక్ట్ అని చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి అబ్జర్వ్ కేర్ఫుల్ అమ్మా, అందుకని ఇచ్చింది ఇక్కడ 3 అనేది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ప్లస్ 4 + 3 అంటే 7 అవుతుంది, 4 + 1 అంటే 5 అవుతుంది,
ఇంటూ ఈ 3 ఉంది అమ్మ, ఈ 3ని ఇక్కడ రాసుకోవాలి. అప్పుడు లాగ్ కాస్ 3x ప్లస్ 2 సైన్ 3x ప్లస్ సి అవుతాము. అంటే ఆన్సర్ వచ్చేసి -4/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 7/15 లాగ్ కాస్ 3x ప్లస్ 2 సైన్ 3x ప్లస్ సి అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ మనకి ఇచ్చిన వాటిలో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. ఓకేనా? సో అబ్జర్వ్ ఏంటి చూసేది ఇక్కడనే తేడా డిఫరెన్స్ 5, 15 మధ్యన ఉంది. మనం తొందరపడి 5 అనుకొని ఇక్కడ 5 రాసిన అనుకోండి, ఆన్సర్ తప్పే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో 5 ఇంటూ 3, ఇంకా 3 ఎందుకంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి 3 తీసుకుంటాము. ఎక్స్ కోఎఫిషియంట్ ఏం లేదనుకోండి, ఏం తీసుకోదు, ఇక్కడ డైరెక్ట్ 5 అవుతుంది. అంటే ఇప్పుడు కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ 7/5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో ఇదే విధంగా మనకు 2025లో క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు కనుక ఈ షార్ట్ కట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ సీ హియర్, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. అంటే మనకు 2025లో వచ్చిన క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ 2025 వచ్చిన క్వశ్చన్ ఇది ఇంటిగ్రేషన్ 2 sin x - 3 cos x డివైడ్ బై 4 cos x - 3 sin x dx ఇచ్చిండు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చిండమ్మా. సో అన్నిట్లో కూడా అబ్జర్వ్ చేయండి, లాగ్ 4 cos x - 3 sin x ఇదే ఉంది. 4 cos x - 3 sin x ఇవన్నిట్లో లాగా అదే ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని యాడ్ చేసి ఉంచండి అమ్మా. ఎందుకంటే ఇంతకుముందు మనకు ప్రాబ్లంలో ఇక్కడ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది, కానీ ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి పైన న్యూమినేటర్ చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ప్రకారం పోయినట్లయితే డినామినేటర్ యాజ్ టీజ్ ఉంచాలి. సో డినామినేటర్ యాజ్ టీజ్ ఉంచినట్లయితే సో మనకి ఏమొస్తుంది అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ -3 cos x ప్లస్ 2 sin x అమ్మ. చూసారా, కొంచెం చేంజ్ చేసి ఇచ్చినంతే. ఒక తొందరపడి మీరు ఏ బి సిడి అనుకోండి, అప్పుడు ఆన్సర్ మనకు రాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం చేంజెస్ ఇచ్చినంతే లాస్ట్ ఇయర్కి ఇయర్కి. సో అబ్జర్వ్ చేయండి, అది మళ్ళీ రాస్తున్నామ్మా. సో -3 cos x ముందు రాస్తున్నా, ఎందుకంటే ఇక్కడ cos x ముందు కాబట్టి, ప్లస్ 2 sin x తర్వాత రాస్తున్నాము. సో డివైడ్ బై 4 cos x -3 sin x యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు మనకి మళ్ళీ ఏబిసి తీసుకున్నట్లయితే ఇక్కడ కోఎఫిషియంట్ తీసుకున్నట్లయితే -3, 2, 4, -3 అమ్మ. సో ఇప్పుడు మనకు మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ -4 అంటే -2 అవుతుంది. 2 ఇంటూ -3 -6 అవుతాము. బై 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. సో ఇంటూ ఎక్స్. ఓకేనా? అప్పుడైతే -18/25 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో అబ్జర్వ్ ఏంటి, మనకు 25 ఇట్లా ఉంది కాబట్టి -18 ఎక్స్ ఎక్కడ ఉందంటే ఇందులో ఉందమ్మా. సో ఇక్కడ మనకు 17 ఎక్స్ ఉంది కాబట్టి కాదు ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 17/25 ఉంది, -6 ఎక్స్ అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ 1/x ఉంది, ఇది కూడా కాదమ్మా. సో డైరెక్ట్ మనకు ఆన్సర్ని చూస్ చేసుకున్నట్లయితే దీని నుంచి కంపేర్ చేసినట్టయితే -18x/25 అవుతాం. ఇది అంటే ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో డైరెక్ట్ మనకి ఏం అవసరం లేదు కదా, డైరెక్ట్ మనకు ఆన్సర్ని ఆప్షన్ డిగా చూస్ చేసుకోవచ్చు. ఓకే, కరెక్ట్ అయినా కదా మనం మొత్తం అప్లై చేసినట్టయితే నెక్స్ట్ ఏముంది, మొత్తం అప్లై చేయడానికి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా -9 -3 ఇంటూ -3 అంటే +9 అవుతాము, +9 తర్వాత ఇలా -2 ఇంటూ 4 8 అవుతుంది, -8 అంటే AD - BC అనేది ఇస్తున్నాం. ఓకేనా? సేమ్ మళ్ళీ 16/16 + 9 4 స్క్వేర్ 16 అవుతుంది, 3 స్క్వేర్ 9 అవుతుంది కాబట్టి. ఓకేనా? సో ఇంటూ లాగ్ డినామినేటర్ 4 cos x -3 sin x ప్లస్ సి. ఓకేనా? సో ఇది వచ్చేసింది ఆల్రెడీ. 9 - 8 అంటే 1 అవుతుంది, 1/25 లాగ్ 4 cos x -3 sin x ప్లస్ సి వస్తాము. సో అబ్జర్వ్ అండి, 1/2 లాగ్ మోడ్ 4 cos x -3 sin x అదే ఉంది, -18x ఇంటూ 1/25 అంటే -18x/25 ఇదే ఉందమ్మా. అంటే ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా షార్ట్కట్ వేలో చేయొచ్చమ్మా. ఈ షార్ట్కట్ ఇంకా మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్కేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే. సో హియర్ షార్ట్కట్ని ఎలా ఫామ్ చేయాలో చూడండి ఇప్పుడు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ షార్ట్కట్ మెథడ్ ఇది. సో అదేంటంటే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ డివైడ్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ ఇలా ఉందనుకోండి. దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏమిటంటే ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ అవుతుంది. ఓకే. ప్లస్ ఏడి ఏ ఇంటూ డి ఏడి మైనస్ బీసీ అన్నమాట డిటర్మెంట్. ఏడి మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ లాగ్ డినామినేటర్లో ఏ వాల్యూ ఉంటుందమ్మా, అంటే డినామినేటర్ సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో ఇది షార్ట్కట్ వేరు. ఓకేనా, రైట్. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్కేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.